ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని జిల్లాల్లో ఈరోజు అయితే మనకు భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటి ఈరోజు రాత్రి అయితే ఈ వర్షాలు అయితే కురవబోతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు మన ఏపీ వైపుగా ఈ ద్రోణి అనేది దిశ మార్చింది. అయితే దీని కారణంగా అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే మనకు వర్షాలతో పాటు గాలులుగా ఉంటాయి. అలాగే ఉరుములు కూడా అయితే పడతాయి. ఏ జిల్లాల్లో కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి 4 రోజులు కురవబోతున్నట్టుగా మన యొక్క వాతావరణ శాఖ నుండి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు బుధవారం రోజు అనగా మనకు ఈరోజు రాత్రి అయితే మనకు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలిపారండి. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి వర్షాలు అనేది భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మనకు ఈరోజు రాత్రి వర్షాలు అయితే ఉంటాయి. వర్షాలతో పాటుగా మనకు ఉరుములు, పిడుగులు ఉంటాయి. గాలులు కూడా తీవ్రంగా అయితే ఉంటాయండి. జాగ్రత్తగా ఉండండి. సో మనకు గొర్రెల కాపలు కానివచ్చు, రైతులు కానివచ్చు, సో వ్యవసాయాలకు వెళ్ళి సో మీరు స్తంభాల దగ్గర, చెట్ల దగ్గర నిలబడకూడదని చెప్పేసి కూడా మన యొక్క వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో అలాంటి వాళ్ళను జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు అయితే చేర్చండి అని చెప్పేసి కూడా మన యొక్క ప్రభుత్వం అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అధికారులు వెల్లడిస్తారండి. సో మీ యొక్క ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకు మెసేజ్ అనేది పంపించేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకు కూడా అయితే ఖాళీ అయితే చేయించారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. వర్షాలకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.